నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్, మన బాలయ్య గారి, మన నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అయితే మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. ఎవరితో ఉండబోతుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, షూటింగ్ అప్డేట్స్ ఏంటి, అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. మనకు ఒక లైక్ వస్తుంది. అలాగే ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం, మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న మాట మనకి తెలుసు. దసరాకి రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే మూవీ చాలా స్పీడ్గా అయితే జరిగింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల బిగ్ షెడ్యూల్ చేస్తున్న టైంలో ఒక ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లో బాలయ్య గారికి గాయాలు అవ్వడం జరిగింది. ఆయన శస్త్రచికిత్స తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు రెస్ట్లో ఉన్నారనమాట. ఈ రెస్ట్ ఉన్న టైంలో బాలయ్య గారు అయితే మాత్రం చాలా స్టోరీ లైన్స్ అయితే వింటున్నారనమాట. ఆయన చేసేదానికితో పాటు మన మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఇప్పడానికి చాలా సంవత్సరాల నుంచి అయితే గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నమాట మనందరికీ తెలుసు. లాస్ట్ టైం అయితే ప్రశాంత్ వర్మ, మన ఆల్రెడీ తెలుసు, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా చేసేదానికి ముహూర్తం కూడా క్లాప్ కొట్టారన్నమాట ఆ టైంలో. బట్ ఎందుకో కానీ ప్రాజెక్ట్లో కొంచెం అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. సో ప్రజెంట్ రీసెంట్గా అయితే క్రిష్ జాగర్లమూడితో కూడా ఉండబోతుందని అయితే చాలామంది అయితే అన్నారు. బట్ ఇప్పుడు మనకొస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం వశిష్ఠ డైరెక్షన్లో, బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ అయితే గ్రాండ్గా లాంచింగ్ ఉండబోతుందని అయితే మనకు తెలుస్తుంది. ప్రజెంట్ వశిష్ఠ ఆఫ్టర్ బింబిసార తర్వాత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే మెగాస్టార్తో చేస్తున్న సినిమా అయితే మనందరికీ తెలుసు. ఈ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని సీజీ వర్క్లు, అలాగే ఫ్యాంటసీ మూవీ కావడంతో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు కెమెరా వర్క్తో పాటు ఆర్టిఫిషియల్గా లేకుండా కొంచెం కొత్తగా ఉండే విధంగా దీనికోసం కొంచెం ప్రొడక్షన్ వర్క్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉండడం వల్ల సినిమా అయితే డిలే అయిందనమాట. విశ్వంబర సినిమా లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సిన విశ్వంబర ఇప్పుడైతే ప్రజెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ సినిమా అయితే మాత్రం తొందరలోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అలా వశిష్ఠ అయితే తన రెండవ విజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడని చెప్పుకోవాలి. ముచ్చటగా మూడవసారి మోక్షజ్ఞ అని గ్రాండ్ ఎంట్రీ ఇప్పించే దానికోసం బాలయ్య గారు స్టోరీ లైన్ అయితే విన్నారనమాట. బాలయ్య గారికి మోక్షజ్ఞ గారు ఇద్దరు విన్నారు. ఈ స్టోరీ కొంచెం విభిన్న కథాంశంతో ఉండడంతో బాలయ్య గారు వశిష్ఠ మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకైతే తెలుస్తుంది. ఈ దసరాకి లాంఛనంగా మోక్షజ్ఞ ఎంట్రీకి క్లాప్ అయితే అఫీషియల్గా కొట్టబోతున్నారనేది మనకైతే పక్కాగా ఉన్న సమాచారం. ఈ సినిమాలో మోక్షజ్ఞాని సరికొత్త గెటప్లో చూపించి నందమూరి అభిమానులు ఈగలుగా వెయిట్ చేస్తున్న నందమూరి వారసుడిని తెరంగేట్రం చేయించేదానికి వశిష్ఠ అయితే మాత్రం సరికొత్త కథనాంశంతో అయితే వస్తా అన్నారనమాట. సో ఈ సినిమాలో మరొకసారి బాలయ్య గారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. సో లుక్స్ కూడా మన రీసెంట్ కాలంలో మనందరం చూడొచ్చు. మోక్షజ్ఞ ఎంట్రీ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సో వశిష్ఠ ఈ సినిమాలో ఏ విధంగా బాలయ్య గారి వారసుడిని ఎలా చూపించబోతారని అయితే అందరిలో అయితే ఉత్సాహం పెరిగిపోతుంది అనమాట. సో మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారు, నేను కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. సో మోక్షజ్ఞ ఎంట్రీ దసరాకి గ్రాండ్గా లాంచ్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.